నమస్తే. వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మొత్తానికి మావోయిస్టులు తమ లొంగుబాటును ప్రకటించేశారు. మేము ఆయుధాలన్నిటిని వదిలేసి జనజీవన స్రవంతిలోకి కలిసిపోతాము. మాపై ఆపరేషన్ కగారు యుద్ధాన్ని ఆపేసేయండి అని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాయి. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అభయ్ ఒక లేఖను రాశారు. మేము ఇక శాంతి చర్చలకు ముందుకు వస్తున్నాం. ఆయుధాలన్నిటినీ వదిలేస్తున్నాం. కేంద్రం మాతో చర్చలు జరపాలి. శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కరించుకుందాం. మేమంతా అడవులను వదిలేసి వచ్చేస్తాము అని అమిత్ షాను కోరుతూ, అంతేకాకుండా ఎక్కడెక్కడ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లోని హోంమంత్రులను కూడా కోరారు. దీంతో మావోయిస్టు పార్టీ మొత్తం తుది దశకు చేరుకున్నట్టే కనిపిస్తోంది. ఇక ఆ పార్టీ ఆయుధాలన్నిటినీ వదిలేసి జనజీవన స్రవంతిలోకి కలిసిపోతున్నట్లుగా కనిపిస్తోంది. దీంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆపరేషన్ కగార్ ద్వారా మావోయిస్టులపై జరిపిన యుద్ధం పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతున్నట్లే కనిపిస్తోంది. 2026 మార్చి నాటికి ఈ యుద్ధం మొత్తం కంప్లీట్ చేసేస్తామని అమిత్ షా ప్రకటించినప్పటికీ ఇప్పటికే మావోయిస్టులు పూర్తిగా లొంగుబాటు ప్రకటిస్తున్న సందర్భంలో ఇక ఈ యుద్ధం ముగిసినట్లే కనిపిస్తోంది. అయితే అమిత్ షా ఈ శాంతి చర్చలకు ఒప్పుకుంటారా లేదా అన్నది ఇక్కడ ప్రధాన సందేహంగా మిగిలింది. ఎందుకంటే మావోయిస్టులు తాజాగా రాసిన లేఖలో మళ్ళీ శాంతి చర్చలు జరుపుతాం అని చెబుతూ ఉన్నారే తప్ప పూర్తిగా లొంగిపోయి ఇక మేము ఈ పార్టీని మొత్తం భూస్థాపితం చేసేస్తున్నాం అని ఎక్కడా కూడా ప్రకటించడం లేదు. ఇక్కడ ఒక చిన్న మతలబు ఉంది. ఈ మతలబు అమిత్ షాకు అంత ఈజీగా అర్థం కాకుండా ఉంటుందా అంటే అస్సలు ఉండదు. అమిత్ షా దీన్ని ఖచ్చితంగా అర్థం చేసుకునే ఉంటారు. అందుకే ఎక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఈ శాంతి చర్చలపై ఇప్పటి వరకు అస్సలు స్పందించడం లేదు. సో ఈ మావోయిస్టులు చెబుతున్న లేఖలో ఉన్న మతలబేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ప్రస్తుతం మావోయిస్టులు పూర్తి అంత్య దశకు చేరుకున్నారు. చెట్టుకొకరు పుట్టకొకరు మిగిలిపోయిన పరిస్థితి ఏర్పడింది. గతంలో లాగా ఇప్పుడు పార్టీలో రిక్రూట్మెంట్లో అసలు లేవు. ఏ ఒక్కరు కూడా చేరడానికి సిద్ధపడట్లేదు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఉన్న వాళ్ళలో చాలామంది ఏజ్డ్ పర్సన్స్ అయిపోయారు. ఈ రిక్రూట్మెంట్లు అనేవి 2003 నుంచే దాదాపు ఆగిపోయిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి పార్టీలో అప్పటికే ఉన్నవారే ఇప్పటి వరకు కొనసాగుతూ ఉన్నారు. వీరిలో చాలామంది అనారోగ్య కారణాలు లేదంటే వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. వీళ్ళు ఇక యుద్ధాన్ని సాగించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతోపాటు వీరికి పూర్తిగా నిధులను అండ్ ఆయుధాలను అమిత్ షా కట్టడి చేశారు. అజిత్ దోవల్ సైతం ఇందులో చాలా కీలక పాత్ర పోషించారు. ఇజ్రాయెల్ ఉగ్రవాద సంస్థలను కట్టడి చేయడానికి ఏ విధమైన వ్యూహాలను అయితే పాటించిందో అదేవిధంగా అజిత్ దోవల్ ఈ వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేయడానికి అటువంటి వ్యూహాలనే పన్ని మొత్తంగా ఆ పార్టీని మొత్తం కుచించుకుపోయేలా చేశారు. దీంతో గతంలో చాలా పెద్ద వైశాల్యంలో ప్రభావం చూపిన మావోయిస్టులు ఇప్పుడు జస్ట్ ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యారు. చాలా ముఖ్యమైన ప్రాంతమైన బస్తర్ కూడా ఇప్పుడు రెడ్ జోన్ నుంచి కేంద్రం తొలగించింది. అంటే వీరి ప్రభావం ఎంతగా కుచించుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి తరుణంలో ఇక కేంద్రం ఆపరేషన్ కగార్ను చేపట్టిన క్రమంలో దీంతో ఇక తాము ప్రభుత్వంతో పోరాడలేము, కేంద్రంతో చర్చలు జరిపితే తప్ప తాము బతికే పరిస్థితిలో లేము అని మావోయిస్టులు సైతం గుర్తించారు. కేంద్ర కమిటీ ఇదే విషయాన్ని గుర్తించింది. ఎందుకంటే రీసెంట్గానే పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన నంబాల కేశవరావు సైతం ఎన్కౌంటర్లో చనిపోవడంతో పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఫలితంగా వీళ్ళంతా ఇక మేము లొంగిపోతున్నాము, శాంతి చర్చలకు దిగి వస్తాము, మీరు మమ్మల్ని యాక్సెప్ట్ చేయండి అనే విధంగా లేఖ రాస్తూ ఉన్నారు. అయితే ఈ లేఖలో చిన్న మతలబు ఉంది. అదేమిటంటే ఇకపై మేము ఈ తుపాకీలు పట్టి కాకుండా మేము సాధారణ పీడిత వర్గాల ప్రజల కోసం మేము ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతాం అనే విధంగా వీళ్ళు లేఖలో రాసుకొచ్చారు. ఇదే వీళ్ళు చేసిన పెద్ద మిస్టేక్. ఎందుకంటే ఎవరైనా లొంగుబాటు ప్రకటించేటప్పుడు ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు చేయడం మానుకోవాలి. నువ్వు అసలే నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఇటువంటి ప్రేలాపనలు అస్సలు పనికిరావు. ఇక్కడే అమిత్ షా సైతం ఈ శాంతి చర్చలకు దిగి రావడం లేదు, అంటే శాంతి చర్చలకు ఒప్పుకోవడం లేదు అని చాలామంది విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే లొంగుబాటు ప్రకటించేవాడు ఊకే ప్రకటించి బయటికి వచ్చేస్తే అయిపోతుంది. ప్రస్తుతం మావోయిస్టులు లొంగిపోతామని అనుకుంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్ళి తమ తుపాకులను సబ్మిట్ చేస్తే వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసిపోయినట్లుగానే గవర్నమెంట్స్ గుర్తిస్తాయి.
కానీ వీళ్ళు ఏమంటున్నారు, పీడిత వర్గాల కోసం మళ్ళీ మేము పోరాటం చేస్తాము అని చెప్పడంతో వీళ్ళు అర్బన్ వార్ఫేర్కు ప్లాన్ చేస్తున్నారా అనే అనుమానం తలెత్తుతోంది. అర్బన్ వార్ఫేర్ కనుక ఈ మావోయిస్టులు దిగితే ఇది చాలా పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అడవికే పరిమితమైన ఈ సాయుధ పోరాటం ఇకపై పట్టణాల్లో వచ్చి చేరుతుంది. దీన్నే అమిత్ షా గుర్తించారు. సో వీళ్ళందరినీ మేము శాంతి చర్చలకు పిలిస్తే వీళ్ళను కాస్త హైప్ చేసినట్లు అవుతుంది, వీళ్ళకు మేము ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుంది, కాబట్టి వీళ్ళను అస్సలు పట్టించుకోవద్దు అని అమిత్ షా గుర్తించారు. ఒకవేళ వీళ్ళను కనుక శాంతి చర్చలకు పిలిచి వీళ్ళకు కనుక హైప్ ఇస్తే ఇది అర్బన్ వార్ఫేర్లో వీళ్ళకు ఇంకా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో వీళ్ళంతా ఇక ఒక కమిటీని ఏర్పాటు చేయడం, లేదంటే ఒక రాజకీయ పార్టీగా తమ మావోయిస్టు పార్టీని గుర్తింపు చేసుకోవడం, దీని ద్వారా ప్రజలందరినీ సేకరించడం, తద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి దిగడం, ఇవన్నీ చేస్తే మన నగరాల్లో లేదంటే పట్టణాల్లో మొత్తం ఇన్సర్జెన్సీ అనేది మొదలవుతుంది. ఫలితంగా ఇది మరింత పెద్ద సమస్యకు దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి సో వీళ్ళందరినీ హోంమంత్రి అమిత్ షా పట్టించుకోరు అనే చాలామంది చెబుతూ ఉన్నారు. వీళ్ళు జనరల్గా లొంగిపోవాలని భావిస్తే సాధారణంగా ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో వెళ్ళి లొంగిపోవాల్సిందే తప్ప వీళ్ళను సెంట్రల్ గవర్నమెంట్ చర్చలకు పిలిచి వీళ్ళ శాంతి ఒప్పందాలు ఇటువంటివి ఏవి పనికిరావు అనే సంకేతాలను అమిత్ షా గతంలోనే ఇచ్చారు. మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పేశారు. అయినా కూడా వీళ్ళు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉండడం చూస్తూ ఉంటే అనుమానాలకే దారి ఇస్తోంది. కాబట్టి వీళ్ళు ఇప్పుడు కోరుతున్న 1 month టైం పీరియడ్, అంటే మేము ఈ లొంగుబాటును సహచర వర్గంతో చర్చించి మేము 1 month ఈ చర్చలకు టైం తీసుకుని ఆ తర్వాత లొంగిపోతాము అని చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ 1 month టైం కనుక ఇస్తే వీళ్ళంతా రివైవ్ అయ్యే అవకాశం ఉంది. ఈ 1 month సీజ్ ఫైర్ కనుక ప్రకటిస్తే ఇక వీళ్ళు మళ్ళా తమ స్థావరాలను పునరుద్ధరించుకునేందుకు టైం ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి అమిత్ షా ఈ విషయంలో ఖచ్చితంగా ముందే ఆలోచన చేసి ఉంటారు. అందులోనూ అజిత్ దోవల్ లాంటి వ్యక్తి ముందు వీళ్ళు ఇటువంటి కుట్రలను అస్సలు పన్నలేరు. కాబట్టి వీళ్ళిద్దరూ ఇప్పటికిప్పుడు శాంతి చర్చలకు ససేమిరా ఒప్పుకునే అవకాశమే లేదని తెలుస్తుంది. సో మావోయిస్టులు ఇప్పటికైనా వాళ్ళు బేషరతుగా లొంగిపోవాలని భావిస్తే ఎక్కడైనా లొంగిపోవాలే తప్ప ఇటువంటి పిచ్చి ప్రేలాపనలతో అమిత్ షా అజిత్ దోవల్ ముందు తోక జాడిస్తామంటే అస్సలు కుదరదు అని వీళ్ళు భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.